బెత్లెహేముపురములో పశువుల పాకలో పుట్టినాడు ఓ చక్కని బాలుడు, మహిమగల్ల ఓ చక్కని బాలుడు. కన్యమరియ గర్భమందు రూపు దాచుకున్నడు, ఇలలో జన్మించెనమ్మ బాలుడు. అతడే ఈ సృష్టికి నిజ దేవుడు. బెత్లెహేముపురములో పశువుల పాకలో పుట్టినాడు ఓ చక్కని బాలుడు, మహిమగల్ల ఓ చక్కని బాలుడు. కన్యమరియ గర్భమందు రూపు దాచుకున్నడు, ఇలలో జన్మించెనమ్మ బాలుడు. అతడే ఈ సృష్టికి నిజ దేవుడు. తూర్పు దిక్కులో చుక్క ఒకటి మెరిసెను, గొర్రెల కాపులకు ప్రభు యేసు వార్త చెప్పెను. భూలోక రక్షకుడు పుట్టినాడని, కన్యా మరియమ్మ పుత్రుడై జన్మించెను మన కొరకు గొప్ప కాపరి. పాపులను కాపాడగా వచ్చెను పరలోక రాజు భూమికి. కన్యా మరియమ్మ పుత్రుడై జన్మించెను మన కొరకు గొప్ప కాపరి. పాపులను కాపాడగా వచ్చెను పరలోక రాజు భూమికి. మానవ జాతికి మనసుకు నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. యేసుక్రీస్తు నీ రాకయిలలో తదస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. యేసుక్రీస్తు నీ రాకయిలలో సదాస్తు. అందుల పాలిట వెలుతురు నీవే, పందుల పాలిట గమ్యము నీవే. ఎందు వెతకిన రూపము నీవే, అందరి మదిలో దీపము నీవే ప్రభో. కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం.
ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలు పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం పురమునందు పశుశాలలో నా పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకలు చేరామే కన్యా మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలో నా పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకను చేరామే మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము మా మంచి కాపరని సంతోషించామే సందడి 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 చేసామే 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు యాకోబుల నక్షత్రం ఉదయించెను తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను యాకోబుల నక్షత్రం ఉదయించెను తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చెను నాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చెను నాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో ఇమ్మానుయేలువు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది
వారిని మనం డయాస్ మీదకి ఆహ్వానించుకుందాం. అందరూ చప్పట్లు కొడదాం. నాయకుల్ని మన మధ్యకు వారిని ఆహ్వానించుకుందాం. ఏమని హల్లెలూయా చెప్పాలి? ఏంటది? హల్లెలూయా. అయ్యో ఇంక సాల్లా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరము లేచి నిలబడదాం. దేవుని యొక్క నామములో గృహసమితి పెద్దలుంటే దయతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనంపై ఉండి మా వైపు చూస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మీరు మమ్మల్ని ప్రేమించి ఇదిగో ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా నా ప్రభువా నన్ను నీ బిడ్డల్ని అందరినీ కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో నా తండ్రి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. ఈ సమయం కోసం నీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా ఎదురు చూసిన విధానం ప్రకారంగా నా తండ్రి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రభువా ఈ సెలబ్రేషన్లో నా తండ్రి చిన్న బిడ్డలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, బాలకులు, మరి నా తండ్రి గృహ సమితి స్త్రీలు, పురుషులు, యవనస్తులు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మా సంఘ బిడ్డలు, సంఘ నాయకులు, అలాగే మండల నాయకులు అందరం కలిసి ఈ స్థలంలో చేరి ఉన్నాము నా తండ్రి. ఎందుకంటే ప్రభువా ఎంతో సంతోషకరమైనటువంటి సువార్తమానాన్ని మాకు తెలిపి ఉన్నారు నా తండ్రి. ఇదిగో నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించలాగునా సహాయం చేయమని అడుగుచున్నాము నా తండ్రి. అయ్యా ఇదిగో ఈ సంతోషకరమైనటువంటి ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ దీవించండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాము మా తండ్రి. యేసయ్య ఈ సమయం అంతా నీకు అప్పచెప్పుచు ఉన్నాము నా తండ్రి. ఈ జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రార్థన చేయించు ఉన్నాము నా తండ్రి. ప్రార్థించే వారమే కానీ నా తండ్రి ఇదిగో ప్రభు ఇక్కడ కార్యాలని జరిగించబోయే దేవుడవు నువ్వు నా తండ్రి. ప్రత్యేకమైనటువంటి ఈ ఆరాధనలో ఈ సెలబ్రేషన్లో మీరుండి నడిపించి సహాయం చేయమని అడుగుచున్నాను. అయ్యా మా మధ్యలోకి వచ్చినటువంటి మండల నాయకులను కూడా మీరు దీవించండి, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయండి ప్రభు. ఇదిగో నా తండ్రి సంఘ నాయకులు ప్రభు ఎంతో ఆశతో నా తండ్రి ఇదిగో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టుకున్నప్పుడు నా తండ్రి వారు ముందుకి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అమ్మగారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్లో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీరే ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకొనమని, జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో పెట్టి అడిగి వేడుకి నీ ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఈ సమయంలో యేసుక్రీస్తు హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసునకు ఆనంద స్తోత్రము, ఆమేన్ హల్లెలూయా. యేసునకు ఆనంద స్తోత్రము. సుఖబుట్టెను సూర్యుని వెలుగు కలిగెను, సుఖబుట్టెను సూర్యుని వెలుగు కలిగెను. అక్షయ క్రీస్తుడు మనకు రక్షణనిచ్చెను, అక్షయ క్రీస్తుడు మనకు రక్షణనిచ్చెను. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసునకు ఆనంద స్తోత్రము, ఆమేన్ హల్లెలూయా. యేసునకు ఆనంద స్తోత్రము. గొల్లలేగిరి ముందు గొల్లలేగిరి, గొల్లలేగిరి ముందు గొల్లలేగిరి.
హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మన మధ్యలో ఉన్న శివమ్మ గారు, మేజరమ్మ గారు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. చిన్న పల్లవి పాడుకుందాం. దేవుని బిడ్డలారా, యెహోవా పరమ పురవాసి మహాత్మా దయ్యే పరదేశీ, యెహోవా పరమ పురవాసి మహాత్మా దయ్యే పరదేశీ, మహాత్మా స్థానమోన్ బాపి బాహిత నయ్యే పరదేశీ, మహాత్మా స్థానమోన్ బాపి మహిత నయ్యే పరదేశీ, మహిత నయ్యే పరదేశీ, యెహోవా పరమ పురవాసి మహాత్మా దయ్యే పరదేశీ. మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, ఈ రాత్రి వేళ ప్రభా మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు మా ప్రభా. ఎన్నో దినాల నుండి ప్రార్థించి ఎదురుచూచిన రీతిగా ప్రభా ఈ రాత్రి వేళ ప్రభు మాకిచ్చినటువంటి సంతోషాన్ని బట్టి నీకు వందనాలు అయా. ఈ సెమీ క్రిస్మస్ను బట్టి నీకు స్తోత్రములు స్తోత్రాలు మా ప్రభా. మా ఈమని సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి కుటుంబముతో మీరు ఉండి అయా ఇంతవరకు కూడా కాచిన దేవానికి స్తోత్రాలు నాయన. మా సంఘ బిడల తండ్రి, ఆయా స్థలాల్లో ఉన్నటువంటి బిడలను కూడా మా మధ్యలోనికి మీరు నడిపించారు, నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రాలు. మండల నాయకుల వారిని కూడా అయా మా మధ్యలోనికి నడిపించిన దేవానికి స్తోత్రములు స్తోత్రాలు నాయన. అయా మిమ్మల్ని మహిమపరచటానికి ఈ రీతిగా ప్రార్థన చేయటానికి తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయా. నీ సన్నిధి స్థలములో ఉంచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు చక్కటి పాటలు నేర్చుకున్నారు. మొదటి పాట యాక్షన్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. దయతో తీసుకురావాల్సిందిగా ప్రేమతో ఉన్నాం.
ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను ముదముతో కలిసి జనన వార్త చాటిరి. పడగంతా జగమంతా దారవలె క్రీస్తును చాటునా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరులు దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటునా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా హ్యాపీ జగమంతా తారవలె క్రీస్తును చాటునా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. గట్టి చప్పలు కొడదామండి చక్కగా పిల్లలు. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున.
భాషితం మగు తేజం బహుతో ఉద్భవించినాడు అంబరముగా ఆవిర్భవించే నీతి సూర్యుడై జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు రాజువైన మెస్సయ్యను పూజింపను రండి అద్వితీయుండగు కుమారుని చూద్దాము రండి మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెను నేడు భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపారుడై జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే నేడు నేడు జనించినడు ఆనందం అద్భుతం నేడు నేడు జనించినడు సంతోషం సమాధానం నేడు నేడు జనించినడు ఆనందం అద్భుతం నేడు నేడు జనించినడు సంతోషం సమాధానం గట్టి చప్పలు కొడదామండి. పిల్లలు చాలా చక్కగా యేసుక్రీస్తు నామంలో మరి ఈమని రక్షణ సైన్య సంఘము గ్రామ ప్రజలతో చేరి ఈ విధముగా చక్కటి బ్యానర్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చక్కని మరి రంగులతో ముద్రించబడినటువంటి మంచి బ్యానర్ను చూస్తూ ఉన్నా. అంతేకాకుండా ఒక వాక్యాన్ని కూడా చక్కగా రాసి ఉన్నారు. చెబుతారు ఎవరైనా? పైన రాయి దావీదు పట్టణమందు ఎవరు కొరకు పుట్టాడు ఆయన? నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు. దాని సందర్భంగా ఇంకా 4 రోజుల్లో మనం క్రిస్మస్ జరుపుకొనబోతు ఉన్నాం. మరి ఈ 21వ తేదీన గ్రామమంతా కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనతో ఉన్నవారు, మన కుటుంబీకులు, మన రక్త సంబంధులు, మనకు తెలిసిన వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి గతించినప్పటికీ దేవుడు నీకు నాకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయుస్సునిచ్చి ఈ 2025వ సంవత్సరంలో కూడా ఇలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి దేవుడిచ్చిన మరి అవకాశాన్ని బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నమ్మిన వారం హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. అంతేకాకుండా మండల నాయకులుగా
ఈ గ్రామం నుండి ఆయా ప్రాంతాల్లో మరి చక్కగా ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. తెనాలి మండల నాయకులుగా మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. బహుశా మీ సొంత గ్రామం అయినప్పటికీ సాల్వేషన్ ఆర్మీ తరఫున మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధైర్యత చెబుతాను. మనకు వాళ్ళు ఎవరూ కనపట్టలేదు, మనల్ని మాత్రం చూస్తున్నారేమోనని. కానీ ఫోటోగ్రాఫర్ అట్లీస్ట్ మేము మొక్కలు చూపించే విధముగా లైటింగ్ అది తిప్పినందుకు దేవునికి వందనం. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సంచారము మాత్రమే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మీరు ఉండమని యేసునామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం మనందరికి కూడా తెలిసినటువంటి వాక్య భాగమే, ప్రవచనమే. బహుశా ఈ నెల రోజులు కూడా అనేకమైన సత్యాలు మీరు ధ్యానించుకొని ఉంటారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ఒక్కసారి దేవుని సృష్టిని మనం ఆలోచన చేస్తే ఆయన మాట ద్వారా ఏమేమి కలగాలని ఆశించాడో అవునుగాక అంటే అవన్నీ కూడా కలిగినవి. ఇలాంటి చెట్లు కూడా ఆ విధముగానే, ఈ భూమి కూడా ఆ విధముగానే. అయితే ఆయన చేసిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే మనిషిని మాత్రం తన రూపంలో తన హస్తాలతో చేసి జీవాయువును ఊది అనే ప్రతిసారి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా యెషయి మొద్దని మనం చూస్తూ ఉన్నాం. అంటే అది మొద్దుగా ఎందుకని మారిపోయింది అని మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు అది మహావృక్షం. ఆ వృక్షం క్రిందకి ఎంతెంతో దూరాల నుండి ప్రయాణం చేసిన వారు అలసట తీర్చుకోవడానికి ఆ చెట్టు కిందకు వస్తూ ఉండేవారు. అలాంటి చెట్టు ఏమి చేయబడిందంటే అది నరికివేయబడింది. దానికి కారణాలు కూడా చాలా ఉండే, కానీ అవన్నీ నేను మీకు సమయాన్ని బట్టి అవన్నీ చెప్పబోవడం లేదు. అయితే ఆ నరకబడిన మొద్దు ఏ విధముగా ఉందంటే మోడుబారిన స్థితిలో ఉంది, కనీసం ఫలించని స్థితిలో ఉంది. కొన్నిసార్లు కొన్ని చెట్లు మనం తలలు నరికితే మరలా అవి చక్కగా కొమ్మలు వచ్చి ఫలిస్తూ ఉంటాయి. అయితే ఈ మొద్దు మాత్రం చాలా కాలం అదే విధముగా ఉంది. ఇక ప్రజలు అనుకుంటూ ఉన్నారు, అయ్యో ఇక యెషయి మొద్దు చిగురించదు, ఇక అయిపోయింది, ఈ వంశము ఇంతటితో ఆగిపోయింది అనుకుంటున్న సమయంలో ఒక ప్రవచనం మనం వింటూ ఉన్నాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరు ఆ చిగురు అంటే మనందరికి కూడా తెలిసిన సత్యమే. కాబట్టి ఎందుకు తెలియచేస్తున్నానంటే ప్రకృతిలో దేవుడు చేసిన ప్రకృతిని బట్టి ఈ చెట్టును బట్టి ఈ చెట్టు ఏం చేస్తూ ఉన్నదంటే ఒకప్పుడేమో అందరికీ నీడనిచ్చింది. మన ఏమని సంఘాన్ని గురించి కూడా ఆలోచన చేస్తే అనేకులకు ఈ సెలబ్రేషన్ ద్వారా, క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా దేవుడి యొక్క రక్షణ యొక్క సువర్తమానము తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టి మీరు కూడా ఒక మహా వృక్షముగా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని సృష్టి అది ఫలించేదిగా ఉంది. నరికివేయబడినప్పటికీ అది అభివృద్ధి పొందేదిగా ఉంది. వాని వేరుల నుండి అంకురములు ఫలించి ఎదిగేదిగా ఉంది. కొన్నిసార్లు మన జీవితాలు మోడుబారిన స్థితిలో ఉంటే అవి ఫలించాలి. ఏ విధముగా ఉంటే ఏ విధముగా జరగాలి అని మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదివినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాటలు ధ్యానం చేసుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము ఎవరికండి? తెలియజేయుచున్నాను. కొంతమంది కాసుమా,
అది ప్రత్యేకించబడో లేకపోతే కేటాయించిన వారికి కాదు, అది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన. అందుకని ఆ సువర్తమానం వినటానికి చిన్న బిడ్డలు వారికి వయసు అంత జ్ఞానం కూడా తెలియదు, కానీ ఆ మాటలను బట్టి చక్కగా అభినయం చేస్తూ మనందరికీ ఏం తెలియచేస్తున్నారంటే, ఇదిగో లోకరక్షకుడు నీ కొరకు నా కొరకు జన్మించి ఉన్నాడు అనే సత్యాన్ని వారు తెలియచేశారు. ఇక్కడ కూడా మనం చూస్తే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, అక్కడ వృక్షము 3 బారిన స్థితిలో ఉన్నప్పుడు అది ఫలించి వాని అంకురముల నుండి అది ఎదిగి ఫలించును అనే మాట మనం విన్నాం. ఆ అంకురము ఇప్పుడు ఫలించి ఉన్నది. దేవదూత ద్వారా ఏమని, ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అరణ్యములో ఎవరు ఉండరు అక్కడ. ఆ స్థలంలో వారు గొర్రెల విషయంలో ఎలాంటి ఆందోళన అంటే, అయ్యో ఏ తోడేలు వచ్చి ఈ గొర్రెలను ఎత్తుకుపోతాయో అనే భయాందోళనలతో ఉన్నారు. ఎప్పుడైతే దూత వచ్చిందో వారు భయపడ్డారు. ఎందుకంటే వారి చుట్టూ కూడా ఇలాంటి గొప్ప వెలుతురు వచ్చింది, ఇంకా మహాకాంతి. ఆ కాంతిని వారు ఎప్పుడు కూడా చూడలేదు. దాన్ని బట్టి భయపడుతూ ఉంటే దేవదూత చెప్పిన మాట ఏమిటంటే, గొర్రెల కాపర్లారా మీరు భయపడద్దు, ఎందుకంటే లోక రక్షకుడు. అంతేనా? మనం ఇక్కడ రాయబడి ఉన్న మాట లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం, దావీదు పట్టణమందు నేడే. మీరు ఎప్పుడైనా గమనించండి, రేపు అనే దానికి రూపు ఉండదు. నేను గతంలో కూడా మన సంఘంలోకి క్రిస్మస్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. పల్లెటూరులో ఇదివరకు దుకాణాలు పెట్టినప్పుడు ఒక అట్టబొక్క మీదో పలక మీదో రాసి వేలాడదీస్తూ ఉండేవారు. ఏమని? అప్పు ఎప్పుడు వస్తుందా రేపు అనేది. కాబట్టి రేపు అనే మాటకు రూపు లేదు. నువ్వేదైనా ఎప్పుడైనా సరే నేడు అనుకొట్టే ప్రతి దినము కూడా నీ జీవితంలో అది నూతనముగానే ఉంటుంది. ఎంతమంది మీ నేడు రక్షకుడు నా కొరకు జన్మించి ఉన్నాడు, నా కుటుంబం కొరకు జన్మించి ఉన్నాడు, నా సంఘంలో ఆయన జన్మించి ఉన్నాడు. ఆ యొక్క వెలుగును గూర్చి ఆ వార్తను చాటిస్తూ ఉన్నప్పుడు ఇంకా మనం కూడా ఇక్కడ గొర్రెల కాపరులు ఆ వాక్యమంతా మీరు చదువుకుంటూ వెళ్తే దూత చెప్పిన మాటలు మనకులాగా ఏ మాటలు మాట్లాడుకుంటూ వారి ఇంటికి వెళ్ళా. ఏ మాటలు చెప్పుకుంటూ వెళ్ళారు? మేము లోకరక్షకుడిని చూచామని ప్రచురము చేసుకుంటూ వెళ్ళారు. లూకా సువార్త 20వ వచనం మీరు చదివితే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు అవన్నీ కూడా చదవనవసరంలా. ఎంతమంది మీ లోకరక్షకుడిని ఆ విధముగా ప్రచురం చేసేవారముగా ఉంటున్నాం? ఎందుకంటే ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. 3వ సత్యం చెప్పాలంటే, ప్రకృతిలోనే ఒక నక్షత్రం. అక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటను మనం చూస్తూ ఉంటాం. 2వ వచనం ఒకసారి చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. అంటే అంతకుముందు నక్షత్రాలు కనపట్లేదా వారికి? అంతకుముందు ఆకాశంలో నక్షత్రాలు ఎవరు చూడలేదా? ఇక్కడ దేవుని సృష్టి అదేమిటంటే, దేవుడు ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, మరి వెలుగునిచ్చుటకు నక్షత్రములు కలుగునుగా కంటే కలిగినవి. ఇక్కడ ప్రత్యేకమైన నక్షత్రము ఈ జ్ఞానులు కనుగొన్నారు. ఏమిటయ్యా నక్షత్రం అంటే, యేసయ్య ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి నడిపించే గొప్ప నక్షత్రం. అరుగా ఉండాలి. చక్కని నక్షత్రాలు, వస్తువులు కూడా చాలా సంతోషం. నక్షత్రాలు నిలబెట్టుచూ ఉన్నాం, స్టార్లు కట్టుచూ ఉన్నాం. అవి కట్టడమే కాదు సుమా, నీవు ఒక నక్షత్రం దేవుని ఎరుక్కుండా ఉన్నారు. జ్ఞానులకు అర్థం కాదు, వారు మహాజ్ఞానులు. అయితే ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించారంటే, దేవుడు సృష్టించిన ఆ సృష్టి ఆ నక్షత్రకు వచ్చి ఆ నక్షత్రము ఉన్నది నిలబడింది. అక్కడికి వెళ్ళి వారు యేసయ్యను పూజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు ఈ సమయంలో అలాంటి లోకరక్షకుని, ఒక సృష్టి చేయబడినటువంటివి, ఒక వృక్షము నీడనిచ్చింది, కొట్టివేయబడింది, మరల అంకురములు
మరి ఫలించి అభివృద్ధి పొందే విధముగా లోక రక్షకుణ్ణి నీకు నాకు అనుగ్రహించింది. ఒక నక్షత్రము యేసయ్యను చూపిస్తూ ఉన్నది. ఇన్ని సంవత్సరాలు ఇలాంటి క్రిస్మస్లు జరుపుకుంటున్నా నీవు నేను ఎవరైతే ఇంకను లోక రక్షకుని ఎరుక్కుండా ఉన్నారో అలాంటి వారికి యేసును చూపించే ఒక గొప్ప నక్షత్రముగా వెలుగుగా ఉండాలని ఇష్టపడుతున్నావా లేదా ఒకసారి ప్రశ్నించుకుందాం. నన్ను ఆహ్వానించిన విధానాన్ని బట్టి అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. అమ్మగారి కొరకు మీరందరూ ప్రార్థన చేశారు. దేవుని దయ వల్ల మరి ఆరోగ్యంగా పుంజుకుంటూ ఉన్నారు, ఆరోగ్యం పొందుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ యొక్క శుభాలు తెలియచేశారు. దేవుడు మనల్ని అందరినీ మాటల ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది.
బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం 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 గట్టిగా చప్పట్లు కడదామండి. జన్మించినాడు శ్రేయసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు జన్మించినాడు శ్రేయసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు రేడు జనించినను ఆనందం అద్భుతం రేడు రేడు జనించినను సంతోషం సమాధానం వాక్యమే శరీరధారి అయ్యే లోకరక్షకుడు ఉదయించే పాపాని శాపాన్ని తొలగింపాను రక్షకుడు భూమికే దించెను ఊరువాడా వీధులలో లోకమంతా సందడంట ఆడేదము కొని ఆడేదము అరే పూజించి గణపరిచేదం చుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడి చేద్దామా ఏలో
రాజు పుట్టినాడు ఏలో ఏలేలో కొలవబోదామా ఏలో గొర్రెల విడిచి మందాల మరిచి గాబ్రియల్ నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనందాము నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు చెడియకు ఎప్పుడు పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనందాము మునుపటి కంటేను అధికపు మేలును మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతతో మాటలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమునిచ్చును ప్రభువే మా ధ్వజము
ఆపేసేయమ్మా చాలమ్మా. గట్టి చప్పలు కొడదాం, గట్టి చప్పలు కొడదాం. దేవుని బిడ్డలరా గట్టి చప్పలు కొడదాం.